వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. జీవో 49 అనేది రీసెంట్గా వచ్చింది. అసలు ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్లో బయోడైవర్సిటీని పెంచాలని 300లకు పైగా ఆదివాసీ గ్రామాలని మొత్తం తొలగించే ప్రయత్నం ఒకటి జరుగుతుందనేది, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఈ ప్రాజెక్టులో భాగంగా అసలు అది ఏంటి, జనాలకు ఎట్లా ఉపయోగం, లేకపోతే అక్కడ పులులని పెంచుతామంటున్నారంట, దానికి ఎట్లా అది చేస్తున్నారు, వాస్తవంగా ఆ ప్రాజెక్టు పేరుతోటి ప్రచారంలో ఉన్న అంశాలన్నీ సరైనవేనా, లేకపోతే దాని వెనుక ఏమన్నా కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయా అనే అంశాలు ఆదివాసీలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు మాజీ ఎంపీ, ట్రైబల్స్ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న డాక్టర్ మీడియం బాబురావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బాబురావు గారు. ఏంటండి జీవో 49, ఎందుకు అంత ఆందోళన పడుతున్నారు ట్రైబల్స్? జీవో 49 మే 30వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. అయితే ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం తలపెట్టి నడుపుతున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఇది ఒక చిన్న భాగం. ఈ పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం భారతదేశం అంటేనే అదొక వైవిధ్యభరితమైనటువంటి డైవర్సిటీ ఉందనేది, అది జీవ వైవిధ్యం కూడా ఉందని, ఆ జీవ వైవిధ్యం ఇంకా మిగిలినది ఎక్కడంటే సెంట్రల్ ఇండియాలో ఉండే అటవీ ప్రాంతంలోనే కాస్తంత మిగిలి ఉంది. ఇంకా పారిశ్రామిక జరిగిన ప్రతి చోట కూడా జీవ వైవిధ్యం నాశనం అయిపోయింది. అర్బనైజేషన్ జరిగిన చోటల్లో పోయింది. సో ఆ కారణంగా ఈ ఉన్నదాన్నైనా రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో 1972లో ఒక చట్టం వచ్చింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, వన్యమృగ సంరక్షణ చట్టం వచ్చింది. 73లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అని ఏర్పాటు చేసి అది కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ చిన్న ప్రశ్న, మీరేమో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటున్నారు, జీవోనేమో స్టేట్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రాజెక్ట్లో ప్రధానంగా 3 రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి అడవులు ఇమిడి ఉన్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అక్కడ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, మన దగ్గరేమో కొమరం భీము టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఆల్రెడీ కవాల్ ఇది ఉంది. దాంట్లో ఒక 2 ఫారెస్ట్ డివిజన్స్ ని ఈ రోజున ఈ పెద్ద ప్రాజెక్టులో కలిపారు. ఆ కలిపినందువలన ఆ 2 ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోని ఇవ్వడం జరిగింది. ఉందా జీవో తీసుకొచ్చిన స్టూడియోలోకి? స్టూడియో తీసుకొచ్చాను. ఏ అంశాలు? ఇది గత నెల 30న అంటే 25 రోజుల క్రితం ఇచ్చినటువంటి రాష్ట్రపతి ఇచ్చినటువంటి జీవో. ఇది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. కొండా సురేఖ గారి మంత్రిత్వంలో ఉండేటువంటి శాఖ నుంచి వచ్చింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఈ 2 ఫారెస్ట్ డివిజన్స్ లో ఉండేటువంటి 339 గ్రామాలు, వీటిని ఈ రిజర్వ్ లో భాగంగా ప్రకటించామని, అట్లానే ఆ గ్రామాల్లో ప్రజలతో మాట్లాడామని, ప్రజలు దీనికి అంగీకరించారని, ఇట్లాంటి వాటిని ఈ జీవో పేర్కొంటా ఉంది. మాట్లాడారా? వాస్తవంగా అది తప్పు, అది అబద్ధం. ఎవరితోటి మాట్లాడలేదు. అట్లానే దీని నిమిత్తం ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో 4 సర్పంచులు కూడా ఉన్నారు, 3 ఎన్జిఓలు ఉన్నారు. ఈ ఎన్జిఓలంతా ఒక ఆయన హైదరాబాదు, ఒక ఆయన బొంబాయి, ఇంకొక ఆయన హైదరాబాదు ఉన్నారు. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్. అంటే 3 సర్పంచులు ఉన్నారు, 4 సర్పంచులు ఉన్నారు. 4 సర్పంచులు ఉన్నారు అన్నప్పుడు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటారు? అసలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఈ కమిటీలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. 4 సర్పంచ్ తెలియదు అంటే చెప్పిరా? మీరు వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు మాట్లాడిన తర్వాతనే నేను చెప్తున్నా, పచ్చి అబద్ధాలతోటి ఈ జీవోని తీసుకొచ్చారు. ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి నమ్మించడం కోసం. మీకు 1 సంవత్సర కాలం నుంచి జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో. అదేంటంటే మీ గ్రామాలు ఎక్కడికి పోవు, ఇక్కడే ఉంటారు, మిమ్మల్ని ఏం చెయ్యం అని ఒక పక్కన ఫారెస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండో పక్కన ఇల్లు కట్టుకోకుండా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇల్లు కూడా కట్టకుండా ఆపేశారు. ఇది ఫారెస్ట్ భూమి, ఇది ఫారెస్ట్ భూమి, ఇక్కడ మీరు నివాస ప్రాంతం కట్టకూడదు అని చెప్పేసి ఆపేశారు. అట్లానే బోర్లు, వ్యవసాయ బోర్లు, అవి ఐటీడీఏ శాంక్షన్ చేసినవి, అవి కూడా ఆపేశారు, అవి చేయలే. రోడ్లు. సో ఈ రకంగా
అంటే ఈ పెద్ద జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ అడవుల్ని రక్షించే పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఆదివాసుల్ని గెంటేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో దీంట్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక చిన్న భాగంలో ఆల్రెడీ జీవో రాకముందే డిపార్ట్మెంట్లు ఇక్కడ మీకు ఏమి జరగదు, మేలే జరుగుద్ది మీకు అని చెబుతా వచ్చారు. ఇదే 10 ఏళ్ల క్రితం కవ్వాల్లో జరిగినటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతుందో అక్కడ మొత్తం 42 గ్రామాలు కోర్ ఏరియాలో ఉన్నాయని, 90 గ్రామాలు బఫర్ ఏరియాలో ఉన్నాయని, కోర్ ఏరియా వాటిని కూడా రక్షణ ఇచ్చి బయటికి తీసుకొస్తామని, బఫర్ ఏరియాలో అక్కడ ఉండొచ్చు కొన్ని షరతులతో అని ఇట్లాంటివి చేసింది. అప్పుడు కొంతమంది కంపెన్సేషన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద జాతీయ ప్రాజెక్టుగా 3 రాష్ట్రాల మధ్య ఉండేటువంటిదిగా ఉంది కాబట్టి దానికి ఈ ప్రభుత్వం మరి కాన్షియస్గా తెలియచేస్తుందా తెలియదు కానీ ఒక పక్కన తను ఇచ్చినటువంటి శాంక్షన్ చేసిన ఇల్లే కట్టకుండా తన డిపార్ట్మెంట్ ఆపేస్తా ఉంది. అయినా ప్రభుత్వం ఇట్లాంటి జీవో తీసుకురావడం అనేది కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ గురించి చెప్తున్న సందర్భంలో అది కోర్ ఏరియాలో ఉన్న గ్రామాలకు సంబంధించి తర్వాత బఫర్ జోన్ సంబంధించిన అంశాలు క్లియర్ గా వివరించారు కాబట్టి మరి అక్కడ సంబంధించి చేసి ఉంటారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన జీవోలో ఈ గ్రామాల్లో నుంచి మనుషుల్ని పంపిస్తామనే అంశాలు ఏం లేవు, వాళ్ళకి సంబంధించిన రిహాబిలిటేషన్ గురించి లేదు. అలాంటప్పుడు ఎట్లా డైరెక్ట్ గా మనుషుల్ని పంపుతామని లేదు, కానీ పంపే ప్రయత్నాలు జీవో కంటే ముందే అక్కడ అమలు జరిగినాయి. అంటే ఏం జరిగినాయండి? ఇదే ఇల్లు ఆపేయడం, కట్టకుండా వాళ్ళకి శాంక్షన్ అయినటువంటి బోర్లు ఆపేయడం, రోడ్లు వేయకుండా ఆపేయడం, కరెంట్ ఇవ్వకుండా ఆపేయడం, ఇట్లాంటి ఆ గ్రామాలకి గిరిజన గ్రామాలకి ఆపేయడం అనే దానికి ఆ ప్రభుత్వం ఏం చెప్తుంది జవాబు? తను ఇచ్చినటువంటి గృహాలు కదా ఇందిరమ్మ గృహాలు, మరి అవి ఎందుకు ఇప్పటిదాకా కట్టలేదు, ఎందుకు ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ కట్టొద్దు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చెబుతున్నారు అక్కడ. ఇట్లా చెప్తున్న వారు ఇప్పుడు ఈ జీవో ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఇది మామూలుగా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండేటువంటి అంశం కాదు, ఇది జాతీయ స్థాయిలోనే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన యొక్క ఇప్పుడు కొత్త విధానాలు మొత్తం అడవుల్ని లేదా పర్యావరణాన్ని లేదా బయోడైవర్సిటీ డెవలప్మెంట్ని వీటన్నిటి కూడా ప్రైవేటు వాళ్ళకి ఒప్పచెప్పడం, దాన్ని టూరిజంతో లింక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నిటి కూడా కొలగొట్టడం. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఈ జీవో 49 పేరుతోటి ఒక 339 గ్రామాలని తొలగిస్తారు అనే పాయింట్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అదే అడవిని కార్పొరేట్లకు ఇస్తారా? బయోడైవర్సిటీ పేరుతోటి ఇప్పుడు ప్రభుత్వం ఈ జాతీయ ప్రాజెక్టుల్ని ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని ప్రభుత్వం చేయడం అనేటువంటిది చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎప్పుడు 70వ దశాబ్దం నుంచి 72 చట్టం వచ్చిన దగ్గర నుంచి దీని మీద జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు కొత్త నివేదికలు ఏం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందంటే ఇది డిపార్ట్మెంట్ లో ఉంటే ఇది అభివృద్ధి కాదు, అడవి పెరగదు, ఈ జంతువులను రక్షించే బాధ్యత డిపార్ట్మెంట్ చేత కాదని ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి 99 సంవత్సరాల లీజుకి లీజుకి ఇస్తారు. ఒరిస్సాలో శివనాథ్ నదిని వాడు ప్రాజెక్టు కట్టుకొని వాడే నీళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితిని కల్పించారు కాంగ్రెస్ వారు. ఇప్పుడు అదే వరవాడని బీజేపీ వారు కూడా కొనసాగిస్తున్నారు. దానికి ఇక్కడ అందుకని గోదావరితో పాటు ఒక 6-7 చిన్న చిన్న నదులు ఇప్పటికే వట్టివాగు మీద కొమరం భీం ప్రాజెక్ట్ ఉంది, దాని కింద సాగు ఉంది, దాని కింద గిరిజన గ్రామాలు ఉన్నాయి. సో ఇది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయింది. ఏది కొమరం భీం సెంట్రల్ కన్జర్వేషన్ రిజర్వ్ లోకి వెళ్ళిపోయింది. కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ కేసీఆర్, అంతకు ముందేమో కేటీఆర్ కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఆ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉన్నప్పుడు మన రాష్ట్రానికే తెలంగాణ మాత్రమే పరిమితమై ఉండింది. ఇప్పుడు కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ గా మారిన తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ మొత్తం ప్రాంతానికి అంతటికి ఈ పేరుని పెట్టారు. అవతలేమో వీరాంగన రుద్రమదేవి, ఇటు ఒరిస్సా వైపేమో ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఈ అన్నిటి కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక గిరిజన పోరాట యోధులు అట్లాంటి వాళ్ళ యొక్క పేర్లు పెట్టి మొత్తం వాళ్ళ ఆ జనాన్ని ఆ గిరిజనులందరినీ కూడా నిర్వాసితులు చేసేటువంటి ఒక పెద్ద కుట్రలో భాగంగా జరుగుతుంది. అంటే మీరు కుట్ర అంటున్నారు, ఒకవైపు ఫారెస్ట్లను రక్షించుకోవాలి,
బయోడైవర్సిటీని పెంచాలి, పులులు చాలా అరుదుగా ఉన్నాయి, వాటిని రక్షించుకోవాలని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు కొట్లాడుతున్నారు. మరోవైపు ఇలాంటి ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ మనుషులకు సంబంధించిన చర్చ ఇవి వస్తున్నాయి. అంటే దాన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు ఈ ప్రాజెక్టులు నిజంగానే బయోడైవర్సిటీని కాపాడేదైతే దానికి చేపట్టాల్సిన చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనుభవాలు, వీటన్నిటినీ స్వీకరించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ వైపుగా లేదు. ఎంతసేపు ఈ వనరుల్ని ఎట్లా మనం కొల్లగొడదాం, అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుదాం అనేటువంటి వైపు తప్ప ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేసేటువంటిది లేదు ఒకటి. రెండోది, ఈ బయోడైవర్సిటీ అక్కడున్న ప్రజలకు కూడా కావాలి కదా. ఇప్పుడు వార్మింగ్ వస్తున్నందువలన, ఉష్ణోగ్రత పెరుగుతున్నందు వర్షాలు తగ్గిపోయినాయి, మీరు పోడు వ్యవసాయం వల్ల అడవులన్నీ నరికేశారు, అడవులు నాశనం అయిపోయినాయి అని చెప్తున్నారు. ఈ ఎక్కడ ప్రూవ్ అయిన విషయాలు కావు. ఈ ప్రపంచవ్యాప్తంగా పోడు వ్యవసాయం మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా ఖండాల్లో ఉంది. సో ఈ దీని వలన పర్యావరణం దెబ్బతింది, దీని వలన వర్షాలు రావట్లేదు, దీనివల్ల అనేటువంటిది అది తప్పుడు సమాచారం, అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, కాంగ్రెస్ హయాంలోనే అసలు ఈకో విలేజెస్, ఇప్పుడు కమ్యూనిటీ రిజర్వ్ అని చెప్పేసి అంటున్నారు. కమ్యూనిటీ రిజర్వ్, ఆ కమ్యూనిటీ రిజర్వ్ ఏంటంటే అక్కడున్న పులుల్ని, అక్కడున్న అడవిని రక్షించాల్సిన బాధ్యత ఆ కమ్యూనిటీదే. అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అక్కడే బ్రతుకుతూ వాటికి సహాయపడడం తప్ప వాటికి హాని చేయకుండా ఉండాలా. అట్లాంటి పర్యావరణానికున్న మనుషుల జీవితాలకి మధ్య ఒక హార్మనీ, ఒక సమన్వయం ఉండాలా అనేది చెప్పేది ఇప్పుడు కొత్త చెప్తున్నారు. ఈ సరిగ్గా ఇండియాలో చెప్తున్నారు, పై దేశాలు చెప్తున్నారు, మన ఇండియాలో కూడా చెప్తున్నారు. పర్యావరణవేత్తలు చెప్తున్న మాట ఇది. కానీ అసలు అక్కడ బయోడైవర్సిటీ విలేజ్ కాదు కదా, ఈకో విలేజ్ కాదు కదా, ఉన్న మామూలు విలేజ్ నే అక్కడ లేకుండా చేసి తొలగించేస్తుంటే, వాళ్ళ సౌకర్యాలను కత్తిరించేస్తా ఉంటే ఇది ఎటువైపు వెళ్తుంది ప్రయాణం? అంటే ఇప్పుడు ఒక 4 పులులు, వాళ్ళకి సంబంధించి ఒక 4 పులులు ఉన్నాయి, ఒక 17 పిల్లలు పెట్టినాయి అదే పులులు. కాబట్టి అవే పులులను ఇంకా మల్టిపుల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు కదా. దాంట్లో తేడా ఏముంది? కానీ ఈ ప్రాంతంలో ఈ పులులతో పాటు జనం ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా వాళ్ళే వెళ్ళ అడవిలోకి, వాళ్ళ అడవిలో తరతరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు కొన్ని కొత్తగా వెళ్ళినటువంటివి కూడా ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది సోకాల్డ్ రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటి దాంట్లోకి జన నివాసాలు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ, వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. ఇప్పుడున్న చట్టాల ప్రకారమే ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకపోతే మరొకటి కట్టాలన్నా అక్కడ గ్రామ సభ జరపాలా, అక్కడ ప్రజలకి ఏం మేలు జరుగుద్దో చెప్పాలా, మేలు జరగనప్పుడు దాన్ని నేను డబ్బు రూపంలో కంపెనీ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పాలా. మేము మాట్లాడినామని రిపోర్ట్లో చెప్తున్నారు, మీరేమో చెప్పాలని అంటున్నారు. అవును, ఆల్రెడీ అలాంటి ప్రయత్నం చెప్పేసామంటున్నారు, అదే అబద్ధం అంటున్నారు. ఎక్కడ ఈ 339 గ్రామాల్లో గ్రామ సభ పెట్టిన సందర్భం లేదు. గ్రామ సభ పెట్టకుండా, ప్రజలకి తెలియకుండా మేము వాళ్ళంతా ఆమోదించారని చెప్తున్నారు. అక్కడ మొత్తం వీళ్ళందరూ ఈ 339 గ్రామాలు సపోర్టెడ్ దిస్ ప్రాజెక్ట్. అంటే ఆ 339 గ్రామాలకి ఇలాంటి ప్రాజెక్ట్ కూడా వస్తుందని తెలుసా? తెలీదు, అది కదా. ఏదో ఇట్లాంటి ప్రమాదం అనేది శంకించారు ప్రజలు, వాళ్ళతో మాట్లాడకుండా ఇప్పుడు ఈ జీవో ద్వారా మేము మనుషులతో ఏమి మాట్లాడకుండా వాళ్ళ గురించి కేవలం పర్యావరణం, అక్కడ ఉన్న నీటి వనరులు, హైడ్రాలజీ, అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, అక్కడ ఉన్నటువంటి కన్జర్వేషన్ ఆఫ్ లైఫ్. ఒక వింతైన విషయం ఈ జీవో చెప్పింది ఏంటంటే, అసలు మానవ జాతి పుట్టక ముందు నుంచి 6.5 కోట్ల సంవత్సరాల కిందట ఫెసా పైలి అనేటువంటి ఒక నత్తగుల్ల ఆసిఫాబాద్ ప్రాంతంలో ఉందట. దాని అవశేషాలు ఉన్నాయట. అది జియోలాజికల్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం దీంట్లో పొందుపరిచారు. జీవోలో ఉంది అన్నమాట. ఆ ఫైసా పైలి అనేటువంటి నత్తగుల్ల, అరుదైన నత్తగుల్ల 656.5 కోట్ల సంవత్సరాల క్రితం ఉండింది అని ఆ జియాలజిస్టులు చెప్పారని చెప్తున్నారు. మనిషి వచ్చింది కోట్ల సంవత్సరాల క్రితం కాదు, లక్షల సంవత్సరాల క్రితమే. ఇక నాదో డౌట్ ఏంటంటే, మీరు అనేక సార్లు మీటింగ్లలో కానీ జనాలకు అవేర్నెస్ కల్పించడంలో భాగంగా అరుదైన జాతులు
ఎస్ ఆదివాసులలో అరుదైన జాతులు ఉన్నాయి. వాళ్ళు క్రమక్రమంగా కొన్ని దశాబ్దాల నుంచి సగానికి తగ్గిపోయారు. వాళ్ళను ఇంకా ఒకవేళ అక్కడి నుంచి అడవి నుంచి బయటికి పడేసినా వాళ్ళు బతకరు. వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోకుంటే అసలు ఆ తరాలు అంతరించిపోతాయి ఆ జాతులు అనేది చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తారు మీరు. మరి ఇప్పుడు ఆ 339 గ్రామాలలో అలాంటి అరుదైన జాతులకు సంబంధించిన జనాలు ఉన్నారా ఆదివాసీలు, లేకపోతే జనరల్ ప్రజల వాళ్ళు? జనరల్ ప్రజల కంటే ఒక 50% వాళ్ళు ఉన్నారు, అరుదైన ఆదిమ జాతుల వాళ్ళు ఉన్నారు. పోర్జాలు కానీ, గోండ్లు కానీ, అదే గోండ్లో పరదాన్లు, తర్వాత కొలాములు, ఇట్లాంటి వాళ్ళు ఈ గ్రామాల్లో ఉన్నారు. ఈ గ్రామాల్లో ఉన్నారు. సో ఈ గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఆ అడవుల్లో పుట్టి పెరిగిన వాళ్ళే వాళ్ళు. సో చాలా తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నటువంటి అరుదైన జాతులే కాదు, ప్రభుత్వ రికార్డులు చెప్పేది అంతరించిపోతున్న జాతులు, వాటినే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ లేదా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, PVTG లేదా PTG అని పిలుస్తారు. దీనికోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా PM జన్మన్ అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు PM గారి పేరుతో. అది ఎవరికంటే వీళ్ళకే. ఇప్పుడు మీరు చెప్పిన అరుదైన తెగలు ఏవైతున్నాయో వాళ్ళు అంతరించిపోతున్నారు. వాళ్ళ సంతానోత్పత్తి సంఖ్య రేటు తగ్గిపోతా ఉంది. 1940 నుంచి 61 మధ్య జనాభాలో 40 ఏళ్ల జనాభాని పోలిస్తే 50% వాళ్ళ జనాభా తగ్గిపోయింది. ఏంటి కారణం ఏంటంటే, అంటే వాళ్ళు తగ్గడానికి కారణం ఏంటి? వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం లేకపోవడం, అట్లానే వాళ్ళకి ఏదన్నా జబ్బు చేస్తే వైద్యం కానీ ఇట్లాంటిది ఏమి లేనటువంటి చాలా రిమోట్ ఏరియాలో ఉండి, ఇక వాళ్ళ లోకం వాళ్ళది, జబ్బు చేస్తే అక్కడ ఏదో పసర్లు మంత్రాలు తంత్రాలు తప్ప ఆధునిక వైద్యం అనేది అందుబాటులో లేదు. సో వీరి కోసం ప్రత్యేకమైనటువంటి స్కీములు కూడా ప్రభుత్వం పెట్టింది. అవి కొన్నాళ్ళు నడిచినాయి, తర్వాత అవి నడవడం మానేసినాయి. సో ఆ రకంగా చెంచులు 46,000 మంది ఉండేవారు, ఇప్పుడు 16,000కి అయిపోయారు. 46,000 నుంచి 16. ఇది మన ట్రైబల్ వెల్ఫేర్ నివేదికలో ఉన్నదే, అఫీషియల్ లెక్క, యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్నదే. సో ఆ రకంగా వాళ్ళు PTG. సో ఆ కారణంగా ఈ రోజున ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో అంటే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడం అనేటువంటి అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో, వాళ్ళని కాపాడడానికి బదులుగా వాళ్ళని అక్కడ నుంచి ఇక వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసేసి మనం అభివృద్ధి పేరుతో, బయోడైవర్సిటీని పెంపొందించే పేరుతో మనం వాళ్ళకి దిక్కు లేకుండానే చేస్తున్నాం. తీవ్రమైన నష్టం జరుగుతున్నట్టు 6.5 కోట్ల సంవత్సరాల కింద అరుదైన నత్తగుళ్ళు అన్నారు. మరి ఈ మీరు చెప్పిన PVTG PTG అంటే వీళ్ళు అంతరించిపోతున్న జాతులు కదా, మనుషులు కదా. అవును. మరి వీళ్ళ గురించి ఏం జాగ్రత్తలు ఉన్నాయా, ప్రాజెక్టులు ఏముండయా? ఉన్నాయి, కాగితాల మీద చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ స్కీములన్నీ ఇప్పుడు PTGల కోసమే. మిగతా తెగలన్నీ 33 తెగలుంటే మన రాష్ట్రంలో ఈ PTGలు 12 ఉన్నాయి. ఈ 12 మీదనే 50% బడ్జెట్ పెట్టారు. మిగతా వాళ్ళంతా ఖర్చు చేస్తున్నారు. ఖర్చు చేయడం అంటే వాళ్ళ ఖర్చు చేస్తారా? వాళ్ళ దాకా అందట్లా, వాళ్ళ దాకా అందక మధ్యలోనే ఆగిపోతుంది. అయితే బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చూసినప్పుడు ఈ అంతరించిపోతున్నటువంటి జాతుల కోసం ప్రభుత్వం చాలా చేసేస్తుందని కనిపిస్తుంది మనకి కాగితాల మీద. కానీ వాస్తవంలో మాత్రం అట్లా లేదు. మరి వాళ్ళు ఆ గ్రామాలంటే గ్రామాలను మనం మాట్లాడుతున్నాం, అడవుల నుంచి ఆ చెంచు పెంటలు అంటామా, చిన్న చిన్న 40 గుడిసెలు 50 గుడిసెలు లేకపోతే అట్లా ఉండే ప్రాంతాల నుంచి నిజంగా బయట పడేస్తే వాళ్ళని బతుకుతారా? వాళ్ళు బతకరు. అసలు ఆ వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు ఇక అక్కడున్న స్వచ్ఛమైన గాలి ఇక్కడేం లేదు, తిండి తిరిగి అక్కడ లేదు, ఇక్కడికి వచ్చినా వాళ్ళకి ఉండదు. ఇప్పుడు ఎందుకు ఈ కవ్వాల్లోనే జన్నారం, పోనకల్, ఇటు నిర్మల్, ఈ ఫారెస్ట్ డివిజన్స్లో ఈ ఫారెస్ట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఈ వెదురు తెచ్చుకొని బుట్టలల్లి బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే వెదురు మీరు కొనుక్కోవాలా, టచ్ చేయదు, అసలు నరకడానికి వీల్లేదు, అసలు ఫారెస్ట్ లో ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పి పెట్టారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో వాళ్ళు ఇంకా అప్పుడున్న ఆహారానికంటే కూడా వాడు ఏదో ఒక వృత్తి చేసుకొని సంపాదించేట ఉపాధి వాడికి పోయింది. వాడికి ఎట్లా ముందుకు వస్తాడు? ఇక PVTGలు అనేవాళ్ళు వాళ్ళ మాతృస్థానాల నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఎప్పుడో
ట్రైబల్ పాలసీ నెహ్రూ గారి ట్రైబల్ పంచశీలలో చెప్పింది అదే. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి వాళ్ళని బయటికి తీసుకురావడం కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం రోడ్డు వేస్తాం వాళ్ళ కోసం అని చెప్తాం, మరి అట్లా వాళ్ళ కోసం రోడ్డు వేసిన బ్రిటిష్ వాడిని వాళ్ళు తరివేశారు. ఇప్పుడు మనం వేస్తే ఆమోదిస్తారా? వాళ్ళకి ఒకటే అర్థమైంది, రోడ్డు వేస్తే బయట వాళ్ళు ఇక్కడికి వస్తారు, వస్తే మా జీవితాన్ని వాళ్ళు చిన్న భిన్నం చేసేస్తారు, మాకు ఇది ఉపయోగం లేదు, అందుకని వాళ్ళని అక్కడే ఉంచి అభివృద్ధి చేయాలనే సూత్రాన్ని ఆయన స్ట్రెస్ చేశారు అప్పుడు 52లో. సో ఆ రకంగా కానీ ఇప్పుడు అక్కడే ఉంచి అభివృద్ధి చేయడం అనే మాట పోయి అసలు వాళ్ళని బయటికి తీసుకొచ్చి అభివృద్ధి చేసేస్తామనే కల్లిబొల్లి కబుర్లు జరుగుతా ఉన్నాయి. అంటే ఇందులో అది కూడా లేదు కదండి, ఉండదు, అది వేరే డిపార్ట్మెంట్. ఇప్పుడు మనుషులు నిర్వాసితులు అయ్యేటప్పుడు దానికి వేరే చట్టాలు ఉన్నాయి. ఇది ఎంతసేపు ఒకవైపు నుంచే చెప్పింది ఈ జీవో అభివృద్ధి అంతే. ఏ అభివృద్ధి? జీవజాలం యొక్క అభివృద్ధి. అక్కడ పక్షులు, మనిషి లేడు. ఆ జీవజాలం యొక్క అత్యున్నత రూపమైన మనిషి లేడు దాంట్లో. అన్ని ఆ తర్వాత మనుషులలో కూడా అత్యంత వెనకబడ్డ మనిషి, అంతరించిపోతున్న మనిషి. ఎస్, ఎగ్జాక్ట్ గా. కాబట్టి అంతరించిపోతున్న మనిషి ఈ రోజున ఈ ప్రాజెక్టు వలన తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నాడు. అంటే మీరు అంటున్నారు కార్పొరేట్ సంబంధించిన లక్ష్యాల కోసమే ఈ ప్రాజెక్ట్ పెడతారని. వాస్తవంగా ఆ పాయింట్ మాట్లాడుకుంటూ మీరు ఇంకోటి చెప్పారు, అంటే మనిషి అడవిలో జంతువు కలిసి సహజీవనం కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని వేలేళ్ల నుంచి చేస్తున్నారు. ఆదివాసీ జాతులు అంటేనే రెండు ఒకరికొకరు పాములు పోవడానికి వాళ్ళు కొంచెం స్పేస్ వదిలిపెట్టి పడుకుంటారు. వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉంటాయి. నేను కూడా కొన్నిసార్లు పోయినప్పుడు ఎందుకు ఇట్లా గోడకు పడుకోవట్లేదు అంటే పాములు వెళ్ళిపోతాయి కదా కొన్ని, వాళ్ళు దారి వదిలేయడం. తర్వాత మిగతా వాళ్ళు అడ్జస్ట్, రెండు అటు జంతువులు ఇటు మనుషులు అడ్జస్ట్ అయ్యి బతికే కల్చర్ అడవిలో ఉంటది. మరి అలాంటి దాన్ని డెవలప్ చేయకుండా ఈ బయోడైవర్సిటీ పేరుతో, పులులను కాపాడుతామనే పేరుతో వాళ్ళని మొత్తం బయటకు తీసుకురావడాన్ని ఎట్లా చూడాలి, దాని పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు ఇది ఒక చాలా విశాలమైనటువంటి ప్రశ్న. పర్యావరణవేత్తలు ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, పర్యావరణంతో కలిసి లేదా దాంతో అడ్జస్ట్ అవుతూ పులులు ఎప్పుడు ఉంటాయో వాళ్ళకి తెలుసు, అవి ఎప్పుడు సంచరిస్తాయో వాళ్ళకి తెలుసు, అందుకని వాటితో వాళ్ళు సహజీవనం చేయగలుగుతున్నారని చెప్పేసి చాలా అధ్యయనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్నటువంటిది మాత్రం అది కాదు. అసలు వాళ్ళని అక్కడ ఉంచకుండానే తీసేయాలి. వాళ్ళని ఫస్ట్ వాళ్ళను అడవుల నుంచి బయటికి తేవాలి. అసలు అక్కడ బ్రిటిష్ వాడు కూడా ఈ ప్రశ్న వేశాడు, అసలు పులులు క్రూర మృగాలు ఉండే చోట మనుషులు ఉండడం ఏమిటి అని వాడు ప్రశ్నించే సెటిల్మెంట్ యాక్ట్ తెచ్చాడు. సెటిల్మెంట్ యాక్ట్ ఇక అక్కడ ఇక్కడ ఆ కొండ కింద ఈ కొండ కింద ఈ గిరిజనులు ఎవరు ఉండకూడదు, మేము పెట్టినటువంటి ఒక సెటిల్మెంట్ దగ్గరే వీళ్ళు ఉండాలా, అక్కడికి వచ్చి వీళ్ళు ఉండాలని చెప్పేసి సెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా 1909లో వచ్చింది. సో దానికి వ్యతిరేకంగా ఆ రోజున గిరిజన తెగలు పోరాడి మేము అడవిలోంచి బయటికి రాం అని అక్కడే ఉన్నారు, అక్కడే చచ్చిపోయారు. బ్రిటిష్ వాడు కూడా చంపేశాడు. సో ఆ రకంగా పర్యావరణంతో భాగంగా పర్యావరణాన్ని అర్థం చేసుకుంటూ ఒక రకమైనటువంటి సహజీవనం చేయడం అనేటువంటిది ఆ తెగలకి తెలుసు. సో ఆ అంశాన్ని ఆధారంగా వాళ్ళని అక్కడే ఉంచి అభివృద్ధి చేయడం అనేటువంటి మానేసి వాళ్ళని మొత్తం ఆ హ్యాబిటేట్ నుంచి, ఆ నివాస ప్రాంతం నుంచే వాళ్ళని బయటికి తెచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు నేలలోంచి చేపను బయటపడేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది పరిస్థితి, చచ్చిపోతుంది. అంటే మీలాంటి హక్కుల కార్యకర్తలు అంటామా, పోరాటం చేసేవాళ్ళు ఎందుకు ఈ ప్రిమిటివ్ జాతులకు సంబంధించి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకి మేము ఇంత కేటాయిస్తున్నాం అని చూపించుకోవడానికి కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయిస్తారు, కానీ వాస్తవంగా జనాల్ని బయట ఆ బడ్జెట్ ని ఖర్చు పెట్టే తీరు గాని, ఆ బడ్జెట్ తోటి చేయాల్సినటువంటి పనికి సంబంధించి గాని ప్రభుత్వాల అవగాహన లేదు. ప్రభుత్వాలకు ఉన్నది వ్యాపార అవగాహనే. ఇప్పుడు ఏఎన్సీ ప్రాంతాల్లో లేదా అటవీ ప్రాంతాల్లో, ఇంకా రాజ్యాంగబద్ధంగా చెప్పాలంటే 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో, ఇవన్నీ కూడా 5వ షెడ్యూల్ ప్రాంతమే, 5th షెడ్యూల్ కింద వస్తాయి. సో ఈ ప్రాంతాల్లో వాళ్ళకున్న హక్కుల్ని గౌరవించడం అనేటువంటిది లేదు, వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది లేదు. దాంతో ఎట్లా వ్యాపారం చేద్దాం అనేది టూరిజం ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వాలు పెట్టి దగ్గర తీసుకెళ్ళడం. సో అందువలన విజిటర్స్ ఇచ్చే డబ్బులతోటి ఆదాయాలు పెంచుకోవడం తప్ప అక్కడున్న మనుషుల గురించినటువంటి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి స్ట్రాటజీ ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పుడు బయోడైవర్సిటీ ఉందండి, వ్యాపారం ఉంది మీరు చెప్పిందంటే. అవును,
వ్యాపారమే. ఇప్పుడు పుల్లు ఆడ పెంచుతారు, పుల్లను ఇప్పుడు జూ పార్కులోనేమో జూలో పుల్లను కట్టేసి జంతువులను కట్టేసి ఆడ వ్యాపారం చేస్తారు. అవును. ఇప్పుడు అడవిలో కూడా సేపు పెంచి మనుషులను తీసుకుపోయి చూపించి వ్యాపారం చేయడం. అవును, వ్యాపారం చేయడమే. అది ప్రైవేట్ వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు టూరిజం అంటేనే ప్రైవేటు. ఇప్పుడు ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉన్న టూరిజం వేరు, అది చాలా చిన్నది, అదొక చిన్న కణం అంతే. ఆ కణం ప్రైవేట్ కార్పొరేట్ అండ్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని. మీకు ఒక వింతైన విషయం చెప్తాను. బీజేపీ ప్రభుత్వం గిరిజన విధానం అని చెప్పేసి ఒక విధానాన్ని ప్రకటించింది. గిరిజన విధానం, జాతీయ గిరిజన నేషనల్ ట్రైబల్ పాలసీ 2020. మంచి కరోనా కాలంలో వచ్చింది. చర్చ కోసం ముందు రిలీజ్ చేశారు. మా బోటలో చర్చలో పాల్గొన్నా మా అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోలేదు. వాళ్ళు దాన్ని అమలు చేసేస్తా ఉన్నారు. దాంట్లో గిరిజన అభివృద్ధి ఎవరు చేస్తారనే ప్రశ్నకి ప్రభుత్వం చెయ్యలేదు. ప్రభుత్వం చెయ్యదు. వరల్డ్ వైడ్ గా ఉండేటువంటి ట్రస్టెడ్ NGOs చేస్తాయట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయట. ఫోర్డ్ సంస్థ లాంటివి వాళ్ళకి ఇచ్చేస్తారట ఈ ట్రైబల్ అభివృద్ధిని. కాబట్టి దాంట్లో మొదటి భాగం ఏంటంటే ఈ PM జన్మన్ అనేటువంటి స్కీమ్ లో మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద రోడ్లు వేయడానికి అదానీ గారికి యొక్క కంపెనీలకి ప్రాజెక్ట్ ఇచ్చేశారు. దానికి ఈ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా దానికి డైవర్ట్ చేశారు. ప్రజల మీద పెట్టాల్సిన డబ్బులు రోడ్డు ఆ ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి దానికి ఇచ్చారు. దానికోసం పెట్టలా. ఇప్పుడు పోలవరం చూస్తున్నాం కదా, దాదాపుగా 3 లక్షల మంది నిర్వాసితులు అవుతుంటే మెజారిటీ 66% మంది గిరిజనులు. మరి వాళ్ళకి ఆ ఊరు పోయింది, భూమి పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు ఎక్కడో నాన్ షెడ్యూల్ ఏరియాలో చిన్న చిన్న ఇల్లు కట్టించారు. అక్కడ కరెంట్ లేదు, అక్కడ సౌకర్యాలు లేవు, వాళ్ళ పిల్లలకి చదువులు గంగలో కలిసిపోయినాయి. సో ఈ రకంగా ఈ అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు అన్ని కూడా అక్కడ ఉండే స్థానిక ప్రజల్ని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజల్ని సర్వనాశనం వైపు నడిపించేవే తప్ప వాళ్ళు ఉద్ధరించేవి కావు. ఇక్కడ ఇంకోటి, ఈ ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి అక్కడ నుంచి గిరిజనులను కూడా పంపించాలని ఒక ప్రయత్నం. మీరు చెప్తున్న ఈ పేరుతో అక్కడ నుంచి గిరిజనులు, అడవుల నుంచి గిరిజనులు పంపించడం. తర్వాత ఇంకా అనేక రాష్ట్రాల్లో గిరిజనులను అడవుల నుంచి బయటకు పంపించి అడవులను కార్పొరేట్లకు ఇస్తే అక్కడ ఉన్న మినరల్స్ కానీ, ఖనిజాలు కానీ దాని వ్యాపారం. ఇంకోటి మీరు చెప్పిన ఇప్పుడు టూరిజం. ఈ వ్యాపారం పేరుతోటి ఈ గిరిజనుల తెగల్ని, అంతరించిపోతున్న గిరిజన తెగల్ని ఏం చేద్దామని ప్రభుత్వం, మీలాంటి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు ఎట్లా దీన్ని ఎదుర్కొంటారు? అసలు వాళ్ళని మనుషులుగా చూడలేదు కదా. ఇప్పుడు ఒరిస్సాని, ఆంధ్రప్రదేశ్ ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ ఇట్లాంటి ఏం లేవా? ఉన్న చోట అటు ఒరిస్సాది ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ది ఉంది. లేని దగ్గర అసలు లేదు. అందుకని నేను ఎంపీగా ఉన్న కాలంలో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే సాలూరు నుంచి, సాలూరు అనేది బోర్డర్ లో ఉంటది. వాళ్ళు ఇటు తీసుకుంటున్నారు, అటు తీసుకుంటున్నారని. వాళ్ళేమో ఇట్లా ఉన్నారు. మీరు చెప్పారు అంతరించిపోయే తెగకి ఎటు నుంచి ఏమిచ్చినా వాడు దాన్ని తింటే కదా, వాడు తినే పరిజ్ఞానం వాడికి లేదు. అందుకని వీళ్ళు డంప్ చేస్తున్నారు అంతే. వీళ్ళు ఓట్ల కోసం వీళ్ళు డంప్ చేస్తున్నారు తప్ప వాడికి దీన్ని వినియోగించుకోవాలా అనే కాన్షియస్నెస్ వాడికి లేదు, పెంచలా. సో ఆ రకంగా అక్కడున్న కొటియాలు, కోందులు వీళ్ళు ఇప్పుడు మన అంతరించిపోయే తెగల్లో వాళ్ళు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 75లో వాళ్ళు కూడా ఉన్నారు. అది ఈ రోజున గిరిజన అభివృద్ధి. అందుకని ఈ పెట్టుబడిదారీ వ్యాపార ధోరణితో జరిగేటువంటి అభివృద్ధి పథకాలు, అభివృద్ధి క్రమం ఇది ఒక్క గిరిజనులకే కాదు, ఇతర వెనుకబడినటువంటి, ఇతర అవకాశాలు లేనటువంటి ప్రజా సమూహాలన్నిటికీ కూడా ఇది వ్యతిరేకమే. ఈ అభివృద్ధి నమూనా వలన మనుషులు బాగుపడడం ఉండదు, ఆ కొద్ది మంది మాత్రమే లాభాలు ఒడుచుకునే దానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రభుత్వం అటువైపు ఉంది. మరి మీలాంటి పోరాడే సంఘాలు గాని, సంస్థలు గాని, వ్యక్తులు గాని 2014 తర్వాత
ప్రభుత్వాన్ని 14 ముందు అంతో ఇంతో ఆ కేటాయించిన డబ్బులు వాళ్ళకి చేర్చడానికి, వాళ్ళని కూడా భాగస్వాములు చేయడానికి ప్రయత్నాలు ఉండేవి. ఇప్పుడు వాళ్ళు భాగస్వాములు కాదు ఈ అభివృద్ధి ప్రాజెక్టులో ఎక్కడ కూడా. దానికి ఉదాహరణ ఈ కమిటీ ఫార్మేషనే. తమకు తెలిసిన 4 సర్పంచ్ పేర్లు వాడుకొని ఆ కమిటీలో వేసేసి అది ఆమోదించేసింది. అసలు 5th షెడ్యూల్ కమిటీ మధ్యలో వేసిన నామినేటెడ్ కమిటీ ఏమిటండి? అక్కడ గ్రామ సభ ఏమైంది? 5th షెడ్యూల్లో వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి కదా. అక్కడ ఉన్న పేసా చట్టం ఏమైంది? 5వ షెడ్యూల్ ఏమైంది? ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేవు. అవేవి అభివృద్ధి కావు, వాటి వల్ల అభివృద్ధి కావు. అవన్నీ నెహ్రూ మోడల్ అది. కాబట్టి ఆ నెహ్రూ మోడల్, నెహ్రూ పంచశీల ఇప్పుడు పనికిరాదు గిరిజనులకి. ఇప్పుడు పనికొచ్చేది ప్రైవేట్ ఎన్జిఓలు. కాబట్టి వాళ్ళే మీకు చదువు చెప్తారు, వాళ్ళే మీకు స్కూల్ పెడతారు, వాళ్ళే మీకు ఆరోగ్యం అందిస్తారు, వాళ్ళే అభివృద్ధి చేస్తారు. మరి ఈ డబ్బులు కాస్త వాళ్ళకి ఇచ్చేస్తాం. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందంట? గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బాగా నడపరా? అంటే ప్రజల నుంచి వచ్చే ప్రశ్న కదా. అదే మరి ప్రాక్టికల్ గా అదే. కాబట్టి ప్రభుత్వం దేనికి బాధ్యత వహిస్తుంది? ఈ దేశంలో ప్రజల యొక్క అభివృద్ధిగా, లేకపోతే కంపెనీల యొక్క అభివృద్ధిగా? కాబట్టి కంపెనీల అభివృద్ధి కోసం మొత్తం మా చట్టాలని, మా హక్కుల్ని అన్నిటిని కూడా పక్కన పెట్టేసి, అన్నిటినీ బుల్డోజ్ చేసి పడేసి ఈ ప్రాజెక్టులన్నీ జనం నెత్తిన రుద్దుతా ఉన్నారు. సరే ఏమైనా దీనిపైన మీ కార్యాచరణ దీనిపైన ఇప్పుడు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి జీవో, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే అదొక పెద్ద ప్రాజెక్ట్ లో భాగంగా జరుగుతున్నటువంటి దాన్ని చిన్న ఏరియాలో ఒక 2 ఫారెస్ట్ డివిజన్స్ లో 1,49,288 హెక్టేర్ల అటవీ భూమిలో 3 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాలు సుమారుగా దాంట్లో ఇది చేస్తామని చెప్పేసి దీంట్లో ఇచ్చారు. ఈ 3 లక్షల ఎకరాలు 339 గ్రామాలు ఉన్నాయని మీరే కదా దాంట్లో చెప్పారు. ఈ 339 గ్రామాలను సంప్రదించాలా, గ్రామ సభలు జరపాలా, వాళ్ళకి ఇవ్వాలా? ఏది లేకుండా ఈ రకమైన జీవో తేవడం ఉద్దేశం ఏంటి? కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండోది, అసలు ఇట్లాంటి జీవో రాక ముందు నుంచే ఆ ప్రాంతంలో మాకు శాంక్షన్ ఇల్లు మీరు కట్టడం లేదు, మాకు శాంక్షన్ బోర్లు వేయలేదు, మొత్తం రోడ్డు వేసుకోవడానికి లేదు. సో ఇట్లాంటి పరిస్థితి ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఉండేటువంటి ఏజెన్సీ ఏరియాలో జరుగుతా ఉంది. అంటే ప్రభుత్వానికి అన్ని తెలుసు, ముందే తెలుసు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు కదా, ముందేమో మీరు వెళ్ళిపోవాలన్నారు, మేము ఎక్కడికి వెళ్తాం, మేము ఎందుకు వెళ్ళాలని ప్రశ్న వచ్చిన తర్వాత అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి, పులుల్ని పెంచుతాం అని ఇప్పుడు చెప్తున్నారు. ఫారెస్ట్ హక్కులు పట్టాలు ఇవ్వకుండా ఆపారు. టీఆర్ఎస్ కాలంలో ఆపారు, ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటి కూడా ఇవ్వలేదు అనుకోండి. ఎందుకు ఆపారు? మిగతా చోట్ల ఇచ్చారు. ఈ జిల్లాలో ఈ ప్రాంతం ఏదైతే ఇప్పుడు కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అని పెట్టారో ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళకి చెప్పకుండా రాత్రికి రాత్రి అక్కడ నుంచి ఎత్తేసే కుట్ర జరుగుతుంది. అదేగా మేము మాకు వచ్చిన కంక్లూజన్. నువ్వు ఎంతకాలం మమ్మల్ని ఇక్కడ నుంచి పంపాలని అనుకున్నావు, చెప్పావు ఆ మాట. మేము వెళ్ళలేం, మేము ఇక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, మాకు ఇక్కడ రాజ్యాంగం మాకు కొనడానికి హక్కు ఇచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్న వచ్చిన తర్వాత ఇప్పుడే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మేము మాత్రం పుల్లు పెంచుకుంటాం, మేము మాత్రం బయోడైవర్సిటీతో చేస్తాం, మేము మాత్రం ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ఈ నదులన్నింటినీ కూడా మేము లాభకరంగా, అది టూరిజం ద్వారా కానివ్వండి, లేదా మినరల్ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, ఇట్లాంటి వాటి ద్వారా మేము వీటన్నిటి వినియోగించుకుంటాం, మీరు మాత్రం దీనికి ఏం అడ్డం రాకండి, మిమ్మల్ని ఏం చెయ్యం అని చెప్పేటువంటి దాంట్లో భాగంగా ఈ జీవో వచ్చింది. అందుకని ఈ జీవోని ముందు వెనక్కి తీసుకోవాలా, దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల. మాకు ఇంతకాలం పట్టాలు ఇవ్వకపోవడానికి ఏమిటి కారణం అని చెప్పాలి. అక్కడ ఆ ప్రాంతంలో మిగతా చోట ఇచ్చావు, అక్కడ ఎందుకు ఆపావు అంటే నీకు ముందే తెలుసు అనమాట. ఇది ఇట్లాంటిది ఒకటి వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి, కాబట్టి దానికి మనం వీళ్ళని లేపాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అనేటువంటి ముందు నుంచే ప్రిపరేషన్ లో ఉన్నారు, కుట్రలో భాగస్వాములు అయ్యారనేటువంటిది అనుమానం మాకు వస్తుంది. అందుకని ఏంటంటే రేపు 30వ తారీఖున మొత్తం అన్ని ఏజెన్సీ జిల్లాల్లో, ఐటీడీఏ కేంద్రాల్లో మేము ఈ జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పేసి పోరాటాన్ని మేము చేస్తాం, జీవో కాపీని కాల్ చేస్తాం. సో ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంటే మంచిది. లేదంటే ఇప్పుడు ఆ 2 డివిజన్స్ లో ఉన్నటువంటి 339 గ్రామాల్లో మేము పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాం. ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు చెబుతాం. ఆ తర్వాత ప్రజలు ఏ రకమైనటువంటి పోరాటానికి సిద్ధమైతే ఆ రకమైనటువంటి పోరాటాన్ని మేము నడిపించాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం మేము నిర్ణయం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా,
మన తెలంగాణలో అంతరించిపోతున్న గిరిజన జాతులను, ఆ ప్రజలను, వాళ్ళని కనీసం కన్సర్న్ చేయకుండా, వాళ్ళకి సమాచారం లేకుండా, వాళ్ళు పుట్టిన ప్రాంతం నుంచి, పుట్టిన అడవి నుంచి ఏ అర్ధరాత్రో లేపేసే కుట్రలో భాగంగా ఒక జీవో వచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ జీవో. అదే కార్పొరేట్లకు అడవులను అప్పగెప్పి వాళ్ళ డబ్బుల్ని పెంచే జీవో. ఇది జీవజాతుల మీదనో పులుల మీదనో ప్రేమతోటి కాదు, కేవలం కార్పొరేట్లకు డబ్బులను కట్టబెట్టే జీవో. అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఈ గిరిజన తెగల మీద, గిరిజన జాతుల మీద చేయాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకునే కుట్ర జరుగుతుంది అని చాలా అంశాలు మీడియం బాబురావు గారు మీ ముందు ఉంచారు. మరి మన సాటి మనిషి, అసలు ఏ కనీస అవసరాలు పొందలేని మనిషి, ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ కనీసం మద్దతు దొరకని మనిషి, వాళ్ళను ఇప్పుడు అరుదైన నత్తగుల్లల గురించి, 6 కోట్ల సంవత్సరాల కింద ఉన్న నత్తగుల్లల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుంది. అరుదైన జంతు జాతులని, పులుల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుంది. మరొక 40 సంవత్సరాల కాలంలో వాళ్ళ జనాభా సగానికి అది అయిపోయారు, వీళ్ళు అంతరించబోతున్నారు అని శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత వాళ్ళని ఏం చేద్దామని, వాళ్ళని మొత్తం చంపేద్దామని ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి అనేది మానవత్వంతో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సందర్భం. కాబట్టి ఈ వీడియో మీద తప్పకుండా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా ఇలాంటి పోరాటాలు మనుషులు మానవత్వంతో, సాటి మనిషికి బాధ్యతతోటి, మానవత్వం పక్కటి బాధ్యతతోటి చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ వీడియో మీద మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10. ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాగ్ చేయండి. మేము T10గా చేస్తాం, మీరు కూడా చేయండి. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయండి. థ్యాంక్ యూ.